తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని తీవ్రతరం చేశాయి. ఇప్పటికే 22A పై వివాదం పీక్ స్టేజ్ కి చేరుకుంది. ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నా ఇదంతా మంత్రి సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాదు సీఎంకి ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేకపోతే వెంటనే మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో బీజేపీ విమర్శల దాడి పెంచింది. ప్రభుత్వం ఫీజు పైసలు వేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరోవైపు సనత్ నగర్ టీమ్స్ విషయంలో పరిశీలించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడం, హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. అయితే ఇప్పటికీ ఈ విషయాలపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. 22A విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని, వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి చెబుతూ వస్తున్నారు. ఇక ఫీజు పథకంలో కూడా నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే పైసలు జమ అవుతాయంటోంది సర్కార్. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యాలకు ఇదే ప్రభుత్వం కట్టినేసింది అని చెప్తాను. మేము చెప్తాను అమ్మలే. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చినాయి. కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు మీ పైసలు వస్తలేవు. మరి కొత్త స్కీమ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నుంచి విద్యార్థుల అకౌంట్లో ఇస్తారట. మరి పాత బకాయి ఇస్తున్నారు కదా మీరు, ఏమైంది? ప్రజాస్వామ్యంలో ఈ విధంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఎక్కువ రోజులు నొక్కలేవు. ఎన్ని రోజులు ఆపగలుగుతావు, ఎన్ని రోజులు దాయగలుగుతావు ఆ డొల్లతనాన్ని? ఈ రోజు కాకుండా ఇంకో వారం రోజుల కన్నా ఆ డొల్లతనం బయటపడుతుంది. పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బర్తరఫ్ చేయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. నిజం చెప్పాలంటే ఇలా A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ 3 అంశాల్లో విపక్షం ఆరోపణలు, విమర్శలకి సర్కార్ రియాక్షన్ ఏంటి? ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారు? గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్సే వస్తున్నాయి. నిన్న పొంగులేటి దీనిపైన స్వయంగా రియాక్ట్ అయ్యారు. 22Aకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మరి దానిపైన వివరణ ఇచ్చాం. దాని తర్వాత హైపవర్ కమిటీని కూడా నియమించాం. ఒక 5 సభ్యులతో CCLA కమిషనర్ కమిటీ చైర్మన్గా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ సభ్యులుగా 5 సభ్యులతో హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటుగా వారం రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని పరిష్కరిస్తాం. 22Aకి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్స్ ప్రారంభించామనేది ప్రభుత్వం చెప్తుంది. లేట్ ఈవినింగ్ కూడా సీఎం దీనిపైన సమీక్షించారు. 22Aకి సంబంధించి ప్రైవేట్ భూముల్లో ఒక్క గజం కూడా ఎవరికి అన్యాయం జరగదు. ప్రైవేట్ భూములు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్స్ వెంటనే ప్రారంభించాలి. అవసరమైతే ఎక్స్ట్రా స్లాట్స్ని కూడా రిలీజ్ చేయాలి. బీఆర్ఎస్ దీన్ని ఒక పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకునేలా ప్లాన్ చేస్తుంది అనేది నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు. దాంతోపాటుగా ఈరోజు మేడిపల్లి సత్యం కూడా మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కావాలని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఆ టిమ్స్ పైన, అట్లాగే 22A పైన బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. టిమ్స్ కేసీఆర్ నిర్మిస్తే 88 కోట్లు మాత్రమే ఇప్పటివరకు స్పెండ్ చేశారు. మేము వచ్చిన తర్వాత 1120 కోట్లు స్పెండ్ చేసి మేము నిర్మించి ప్రారంభించాం. కేవలం 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు మరి ఎందుకు 10 ఏళ్లలో టిమ్స్ను ప్రారంభించలేకపోయారు? ఎందుకు కేవలం స్ట్రక్చర్స్ వరకే నిర్మించి వదిలేశారు అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న బలమైన కౌంటర్స్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. ఇప్పటికే కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్న నేపథ్యంలో కాలేజీలకి ముందు నుంచి కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి అడ్వాన్స్డ్గానే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం, ఎక్కడ కూడా సర్టిఫికేట్లు ఆగే పరిస్థితి ఉండకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా కొంత ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇంకా కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ను కాంగ్రెస్ ప్రిపేర్ చేస్తుందనే చెప్పాలి. దాంతోపాటుగా 22Aకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంది. 22Aకి సంబంధించి చాలా క్లారిటీ మిస్ అవుతుంది అనేది అటు ప్రతిపక్షం చెప్తుంది. దాంతోపాటుగా పొంగులేటి రాజీనామా చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మేము కనీసం ఒప్పుకున్నాం, మేము తప్పు జరిగింది అని ఒప్పుకున్నాం, దానికి సారీ కూడా చెప్పాం. కాకపోతే ధరణి కానీ కాళేశ్వరం విషయంలో కానీ అతిపెద్ద స్కామ్స్గా చెప్పుకునే ఈ రెండింటి విషయాల్లో బీఆర్ఎస్ కనీసం పశ్చాత్తాపడలేదు అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. సో మొత్తానికైతే పొలిటికల్ గేమ్గా టర్న్ అయిందని చెప్పాలి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా అటు 22A కానీ, టిమ్స్ కానీ, దాంతోపాటుగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ గేమ్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా పొలిటికల్ గేమ్గా టర్న్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.